హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం 4th యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. సో 4th యూనిట్ వచ్చేసరికి స్పెషల్ ఫంక్షన్స్. సో సెకండ్ యూనిట్ అనేది నేను ఇప్పుడే చేయట్లేదు. సో 4-5 చేసిన తర్వాత చేస్తాను, ఎందుకంటే సెకండ్ యూనిట్ చాలామంది ఈజీగా ఉందని ఫీల్ అవుతున్నారు. సో అందుకని 4th యూనిట్ స్టార్ట్ చేస్తాను. సో టాపిక్లోకి వెళ్తే స్పెషల్ ఫంక్షన్స్. సో మనకి మెయిన్గా ఈ యూనిట్లో డిస్కస్ చేసేది 2 టైప్స్ ఆఫ్ స్పెషల్ ఫంక్షన్స్. సో ఒకటి వచ్చేసరికి ఏంటంటే బీటా అండ్ ఇంకోటి గామా. సో బీటా గామా అని 2 స్పెషల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. సో ఈ స్పెషల్ ఫంక్షన్స్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్లో చాలా వరకు ఇంటిగ్రేషన్స్ పాసిబుల్ అవుతాయి. సో చేసే కొన్ని ఒక ఫైనైట్ వాల్యూ లేదా ఒక ఫైనైట్ ఫంక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో బట్ కొన్ని ఇంటిగ్రేషన్స్ కనుక తీసుకుంటే సపోజ్ 0 to infinity e power minus x square into dx. సో సపోజ్ ఈ ఇంటిగ్రేషన్ కనుక తీసుకుందాం అనుకో, e power minus x square into ఇది తీసుకుంటే ఇనీషియల్గా e power x ఉందని e power x చేస్తాం. సపోజ్ ఇది కనుక చేయడానికి ట్రై చేస్తే సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e power minus x ఏమవుద్ది, e power minus xx అంటే e power minus x ఉంటే x ఏదైతే అదే చేస్తామో డివైడెడ్ బై, సో దీనికి అగైన్ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుద్ది, x స్క్వేర్ చేస్తే సో minus 2x లిమిట్స్ 0 to infinity అవుతుంది. సో అగైన్ ఏంటి, ఇప్పుడు ఈ ఒకవేళ ఇన్ఫినిటీ కనుక అప్లై చేసామనుకోండి, సో అప్పుడు ఇన్ఫినిటీ కనుక e power minus infinity వాల్యూ బై minus 2 into infinity minus 0 అప్లై చేసి e power minus 0 బై minus 2 into 0. సో e power minus infinity అంటే సో మనకు తెలుసు 0 అని. సో 0 బై ఇక్కడ వచ్చేసరికి ఏమో minus 2 into infinity మైనస్ ఇక్కడ e power 0 అంటే 1 బై మైనస్ ఇన్ఫినిటీ 2 into 0 కాబట్టి 0. సో 1 బై ఇక్కడ 0 బై ఇన్ఫినిటీ అంటే ఒకవేళ 0 కనుక తీసుకుంటే మనకి 1 బై 0 ఏంటి, ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇట్లా ఇండెఫినైట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్ ఉంటాయి. సో కొన్ని ఇంటిగ్రల్స్ ఎలా ఉంటాయి అంటే చేసే కొంది సో ఆ ఫంక్షన్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది తప్ప రెడ్యూస్ అవ్వదు అనమాట. సపోజ్ ఇది కనుక తీసుకుంటే 0 to 1 1 by 1 minus x square 1 by square root of 1 x power 4 into dx. సో ఇది 1 by root x లా ఉంది, అది డిఫరెన్షియేషన్ మనం 2 root x అని వేస్తాం. బట్ ఇక్కడ ఏంటి ఇంటిగ్రేషన్లో 1 by x కి అయితే లాగ్ ఆఫ్ సంబంధించి సో రూట్ 1 power 4, సో 1 by root x కి లాగ్ x అని వేస్తాం. సో దీనికి అగైన్ డిఫరెన్షియేషన్ చేసి డినామినేటర్లు వేస్తాం, అప్పుడు 2 root 1 minus x power 4. సో ఇంటూ మళ్ళీ దీనికి చేస్తే 4x స్క్వేర్ మైనస్. సో ఇట్లా ఏంటంటే ఈ లిమిట్స్ ఉన్నా సరే, మనకి లిమిట్స్ 0 to infinity ఉన్నా లేదా 0 to 1 ఉన్నా సరే, ఈ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే మనం డిఫైన్ చేయలేం వీటి వాల్యూ ఏంటి అనేది పర్టికులర్గా. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే స్పెషల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. సో స్పెషల్ ఫంక్షన్స్ వచ్చేసరికి బీటా గామా యూజ్ చేస్తాం. సో ఆ ఫంక్షన్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఈ వీడియోలో బీటా ఫంక్షన్, దాని యొక్క ప్రాపర్టీస్ అండ్ సమ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో బీటా యొక్క ఫార్మ్స్, సో అవి డిస్కస్ చేద్దాం. ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు, ప్రాబ్లమ్స్ అన్నీ నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను. సో ఆ వీడియోస్లో చెప్తాను. సో దీంట్లో మాత్రం మెయిన్గా దాని యొక్క ఫంక్షన్ ప్రాపర్టీస్ చూద్దాం. సో బీటా ఫంక్షన్ డెఫినేషన్ కనుక చూస్తే, ద డెఫినెట్ ఇంటిగ్రల్ 0 to 1 x power m minus 1 into 1 minus x whole power n minus 1 into dx. సో వేర్ m, n ఆర్ పాజిటివ్ నెంబర్స్. సో ఈజ్ కాల్డ్ బీటా ఫంక్షన్. సో ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ 0 to 1 x power m minus 1 into 1 minus x whole power n minus 1. సో దీని వాల్యూ అయితే పర్టికులర్గా ఉంటుంది. సో బట్ మనం నార్మల్గా చేయాలంటే నార్మల్గా ఎలా చేస్తాం, ఇంటిగ్రేషన్ ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి uv ఫార్ములా వేసి చేస్తాం. సో బట్ uv ఫార్ములా వేసి చేస్తుంటే మనకి ఈ ఫంక్షన్ అనేది పెరుగుకుంటూ వెళ్తుందే తప్ప మనకి ఎక్కడ స్టాప్ అనేది ఉండదు. బట్ డెఫినెట్ ఇంటిగ్రల్ అంటే ఎక్కడో ఒకటి అంటే చేసుకుంటూ పోతే డెఫినెట్గా వాల్యూ వస్తుంది, బట్ అట్లా ఇన్ఫినిటీ దాకా పోతుంది అనమాట. సో అందుకనే ఏం చేస్తున్నాడంటే ఇక్కడ దీనికి ఒక ఫంక్షన్ పేరు పెట్టేశాడు, ఏంటి బీటా ఫంక్షన్ అని. సో దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాడు, బీటా ఆఫ్ m, n వచ్చేసరికి 0 to 1 x power m minus 1 into 1 minus x whole power n minus 1 into dx. సో ఈ ఫంక్షన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యూనిట్ మొత్తం ఈ ఫంక్షన్ మీదే డిపెండ్ అయి ఉండిద్ది. సో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడమే. సో బీటా ఫంక్షన్ ఏంటి అనేది. సో ఇది సో దీంట్లోనే ఎక్స్లోనే ఉండాలా అంటే అలా ఏం లేదు, మనం ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు బీటా ఆఫ్ m, n వచ్చేసరికి వైలో తీసుకుందాం అనుకోండి, లిమిట్స్ ఏం చేంజ్ అవ్వు. సో y m-1 into 1 minus y
n-1 ఇంటూ డివై. వైలో తీసుకోవచ్చు లేదా టీలో కూడా తీసుకోవచ్చు. సో 0 to 1 t పవర్ m-1 1 మైనస్ టీ n-1 dt. సో ఇవి మాత్రం చేంజ్ అవ్వవు, m-1 n-1. సో అండ్ ఇంకోటి ఏంటి, n పాజిటివ్ నెంబర్స్ అయి ఉండాలి. సో ఒకవేళ లేకపోతే పాజిటివ్ నెంబర్స్గా కన్వర్ట్ చేసి రాస్తాం. ఒకవేళ సపోజ్ -2 ఉందనుకోండి m వాల్యూ, బట్ అక్కడ మనం ఏం రాస్తాం, ఇట్లా రాయొచ్చుగా 2 - 4 అని రాస్తే సరిపోద్ది. సో అట్లా దాని ప్రకారం రాసుకోవచ్చులే. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్తే ఇంకా క్లియారిటీగా అర్థమవుద్ది. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ, ప్రూవ్ దట్ బీటా ఫంక్షన్ ఈజ్ సిమెట్రిక్. బీటా ఫంక్షన్ ఈజ్ సిమెట్రిక్ అన్నాడు. సో దాని అర్థం ఏంటంటే బీటా ఆఫ్ m, n అయినా లేదా బీటా ఆఫ్ n, m. సో ఎట్లా తీసుకున్నా సరే రెండు సేమ్ సిమెట్రిక్ అవుతాయి అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ప్రూఫ్. సో మనకు తెలిసిన డెఫినేషన్ ప్రకారం ఏంటి, బీటా ఆఫ్ m, n వచ్చేసరికి మనం నేర్చుకున్న ప్రకారం 0 to 1 x power m-1 into 1 minus x whole power n-1 dx. సో అదే రాస్తాం యాజ్ పర్ డెఫినేషన్. 0 to 1 x power m-1 1 minus x into n-1 సో dx. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని వేరే వేరియబుల్లోకి మారుద్దాం సింపుల్గా. సో ఇప్పుడు 1 minus xని y అనుకుంటున్నా. పుట్ 1 minus x is equal to y. సో డిఫరెన్షియేషన్ చేస్తే దీనికి 0 minus dx is equal to dy. సో అలాగే లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా. మనకి ఏదైనా ఫంక్షన్ కనుక ఒక వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు లిమిట్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. సో లిమిట్స్ ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. సో ఇనీషియల్గా x 0 ఇచ్చాడు, x 0 ఇచ్చాడు. సో దీంట్లో 0 పెట్టామనుకో, అప్పుడు 1 minus 0 is equal to y. సో అప్పుడు ఏమైంది, y is equal to 1. నెక్స్ట్ x లిమిట్ ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 1 is equal to y. దట్ ఇంప్లైస్ y is equal to 0. సో x లిమిట్స్ వచ్చేసరికి 0 to 1 ఉంటే y లిమిట్స్ ఏమున్నాయి, 1 to 0 అయినాయి. సో 1 to 0 అయినాయి కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ బీటా ఆఫ్ m, n ఈజ్ ఈక్వల్ టు 0 to లిమిట్స్ 0 to 1 కదా, మనం 1 to 0. సో 1 to 0 y లిమిట్స్ చేంజ్ అవుతాయి. x పవర్ m-1. సో x అంటే ఏం రాయొచ్చు, y, x అంటే 1 minus y. సో 1 minus y హోల్ పవర్ m-1 ఇంటూ 1 minus x ఏమనుకున్నాం, y. సో y పవర్ n-1 dx అంటే నథింగ్ బట్ ఈ మైనస్ ఇటు వెళ్ళింది అనుకో, మైనస్ dy. సో మైనస్ dy. సో ఈ మైనస్ బయట రాస్తే 1 to 0. ఇప్పుడు ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నాం, y పవర్ n-1 ఇంటూ 1 minus y హోల్ పవర్ m-1. సో ఇప్పుడు లిమిట్స్ ఏం చేంజ్ చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ముందు మైనస్ ఉంటే మనకి ఈ మైనస్ కనుక ఒకవేళ తీసేయాలనుకుంటే ఇంటిగ్రేషన్ యొక్క ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ రివర్స్ చేస్తాం అనమాట. సో ఈ వాల్యూస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసేసి వాల్యూస్ రివర్స్ చేస్తున్నా. సో 1 to 0 ఉన్నాయి కాబట్టి 0 to 1 రాస్తున్నా. 0 to 1 y పవర్ n-1 1 minus y హోల్ పవర్ m-1 dy. సో ఇది ఎలా ఉంది ఫంక్షన్, 0 to 1 ఒక వేరియబుల్ ఇంటూ పవర్ n-1 ఇంటూ 1 minus y m-. ఇక్కడ ఫస్ట్ n వచ్చింది కాబట్టి మనం m, n రాస్తాం. ఇక్కడ ఫస్ట్ n తర్వాత m వచ్చింది కాబట్టి దీన్ని సింపుల్గా బీటా ఆఫ్ n, m అని రాస్తాం. సో బీటా ఆఫ్ m, n. సో ఇక్కడ m అనేవి కాన్స్టెంట్ నెంబర్సే కాబట్టి ప్రాబ్లం లేదు. వేరియబుల్స్ అయితే మనకు ప్రాబ్లం, కానీ కాన్స్టెంట్ నెంబర్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది, బీటా ఫంక్షన్ అనేది సిమెట్రిక్. సో ఇవి 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంది, అందుకే చెప్తున్నాను. సో నెక్స్ట్ ప్రాపర్టీ, ప్రూవ్ దట్ బీటా ఆఫ్ m, n ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 2m - 1 sin θ cos పవర్ 2n - 1 θ dθ అన్నాడు. సో మనకు తెలిసిన డెఫినేషన్ ప్రకారం ఏంటి, బీటా ఆఫ్ m, n ఈజ్ ఈక్వల్ టు 0 to 1 x పవర్ m-1 1 minus x హోల్ పవర్ n-1 dx. సో ఇది కదా. ఇప్పుడు ఒక వాడు ఇచ్చిన ఫంక్షన్ ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. సో ఎక్స్ ప్లేస్లో ఏం పెడితే మనకి ఈ పవర్ కూడా ఇది వచ్చింది అనేది చూద్దాం. సో వాడు 2m అని ఇచ్చాడు కాబట్టి సపోజ్ ఒక ఎక్స్ ప్లేస్లో ఓన్లీ సైన్ తీటా అని తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ ప్లేస్లో సైన్ తీటా తీసుకుంటే సైన్ తీటా పవర్ m-1 వస్తుంది. బట్ వాడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, సైన్ తీటా పవర్ 2m - 1 అని ఇచ్చాడు. సో 2m రావాలంటే మనం అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ సైన్ స్క్వేర్ తీటా తీసుకోండి. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా.
సో సైన్ స్క్వేర్ తీటా కనుక తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, అప్పుడు 2m వస్తుంది కదా. సో x = సైన్ స్క్వేర్ తీటా, అప్పుడు dx ఏమవుద్ది, dx సో సైన్ స్క్వేర్ తీటా చేస్తే 2 సైన్ తీటా ఇంటూ సైన్ తీటాకి అగైన్ చేస్తే కాస్ తీటా d తీటా. లిమిట్స్ అప్లై చేద్దాం. సో ఇఫ్ x = 0, సో లిమిట్స్ అప్లై చేయాలి కదా, వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. సో x 0 పెడితే, సో x 0 అంటే సైన్లో ఎప్పుడు 0 అవుతుంది, సో తీటాలో ఉన్నప్పుడే కదా. సో తీటా 0. ఇఫ్ x = 1, సో సైన్ ఫంక్షన్లో 1 రావాలంటే ఎప్పుడు π/2, సైన్ 90 కదా. సో π/2 లిమిట్స్ 0 to 1 కాస్త 0 to π/2 లిమిట్స్ చేంజ్ అయిపోయాయి. ఇంకా డైరెక్ట్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దే బీటా ఆఫ్ m, n = లిమిట్స్ వచ్చేసరికి ఏంటి 0 to π/2, ఎక్స్ ప్లేస్లో సైన్ స్క్వేర్ తీటా, సో సైన్ స్క్వేర్ తీటా హోల్ పవర్ m-1, సో 1 - x, సో 1 - x అంటే 1 - సైన్ స్క్వేర్ తీటా హోల్ పవర్ n-1 ఇంటూ d తీటా అంటే ఏంటి, d తీటా అంటే సారీ ఇంటూ dx కదా, dx అంటే 2 సైన్ తీటా కాస్ తీటా d తీటా, సో 2 సైన్ తీటా కాస్ తీటా d తీటా. సో దీన్ని ఇక్కడ రాస్తాను 0 to π/2. ఈ 2ని కూడా లోపల మల్టిప్లై చేస్తే అంటే సైన్ 2m - 2 తీటా సైన్ పవర్ 2m - 2 ఇంటూ 1 - సైన్ స్క్వేర్ తీటా అంటే ఏంటి, కాస్ స్క్వేర్ తీటా. సో కాస్ స్క్వేర్ తీటా కాబట్టి కాస్ స్క్వేర్ 2m - 2 తీటా ఇంటూ 2 సైన్ తీటా కాస్ తీటా d తీటా విచ్ ఇస్ ఈక్వల్ టు 0 to π/2. ఇక్కడ సైన్ పవర్ 2m - 2 ఉంది కదా, అండ్ ఇక్కడ ఎంత ఉంది, సైన్ తీటా పవర్ 1. సో దీని పవర్ 1, దీని పవర్ 2m - 2. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ x² × x⁴ ఉంటే ఏమవుద్ది, x పవర్ 3 అయింది, 2 + 1 3 అయింది. సో ఇక్కడ సేమ్ టర్మ్స్ సైన్ తీటా, దీని పవర్ వచ్చేసరికి 2m - 2, దీని పవర్ 1. సో రెండింటిని యాడ్ చేద్దాం, 2m - 2 + 1 ఏమవుద్ది, 2m - 1 అవుతుంది. సో సేమ్ టర్మ్స్ కాబట్టి పవర్ యాడ్ చేస్తున్నాం, అప్పుడు సైన్ 2m - 1 తీటా. సేమ్ అలాగనే ఇక్కడ కాస్ పవర్ ఈ 2m - 2 ఉంది, ఇక్కడ కాస్ పవర్ ఎంత ఉంది, 1 ఉంది. సో రెండింటిని యాడ్ చేస్తే సో కాస్ పవర్ 2m - 1, ఇంకా మిగిలింది ఏంటి 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాద్దాం. సో 2 ఇంటూ d తీటా. సారీ ప్రాబ్లం ఇక్కడ 2 ఉంది, ఓకేనా, 2 ఇంటూ సంథింగ్. సో దేర్ ఫోర్ బీటా ఆఫ్ m, n వచ్చేసరికి 2 ఇంటూ 0 to π/2 సైన్ పవర్ 2m - 1 తీటా కాస్ పవర్ 2m - 1 2n - 1 తీటా d తీటా. సో అది LHS వచ్చేసరికి RHS ఈక్వల్. సో నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ. సో బీటా ఆఫ్ m, n = ప్రూవ్ దట్ బీటా ఆఫ్ m, n = బీటా ఆఫ్ m + n n ప్లస్ బీటా ఆఫ్ m, n + 1. సో ఇక్కడ m ప్లేస్లో m + 1 తర్వాత n + n అలానే పెట్టాడు, ప్లస్ m అలానే ఉంచి n + 1 చేశాడు. సో ఈ రెండు టర్మ్స్ని యాడ్ చేస్తే సో ఈ టర్మ్ రావాలని చెప్తున్నాడు. సో మనకు తెలిసిన డెఫినేషన్ ప్రకారం సో బీటా ఆఫ్ ఏ ప్రాబ్లం అయినా సరే ముందు డెఫినేషన్ రాస్తే మనకి ప్రాబ్లం ఒకవేళ రాంగ్ చేసినా సరే కనీసం 1 or 2 మార్క్స్ అని వేస్తారు. సో డెఫినేషన్ రాయండి. సో బీటా ఆఫ్ m, n వచ్చేసరికి మనకు తెలిసింది 0 to 1 x⁴m - 1 1 - x ఇంటూ n - 1 dx. సో ఇది మనకు తెలిసిన ఆ బీటా ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో ఇప్పుడు LHS నుంచి RHS తేడం కష్టం అవుద్ది. సో మనం ఏం చేద్దామంటే RHS కన్సిడర్ చేద్దాం. సో RHS వచ్చేసరికి ఏమిటి, బీటా ఆఫ్ m + 1, n ప్లస్ బీటా ఆఫ్ m, n + 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ m, n అంటే ఈ ఫంక్షన్ రాసాం. సో m ప్లేస్లో ఏమున్నాడు, m + 1 ఉన్నాడు. సో m ప్లేస్లో m + 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, 0 to 1 x⁴m + 1 - 1 ఇంటూ 1 - x, n ప్లేస్లో n ఉంది కాబట్టి n - 1 అంతే రాస్తాం. సో ఇదంతా దేనికి, ఈ ఫంక్షన్కి. సో బీటా ఆఫ్ m + 1కి ప్లస్ ఇప్పుడు దీనికి రాద్దాం 0 to 1. సో m సేమే కదా, నో చేంజ్ కాబట్టి x⁴m - 1 అంతే ఉంటుంది. సో n ప్లేస్లో ఏం చేశాడు, n + 1 పెట్టాడు. సో 1 - x ఇంటూ n + 1 - 1 dx. సో దట్ ఇంప్లైస్ 0 to 1. ఇక్కడ ఏమైంది, +1 - 1 క్యాన్సిల్ అయితే అప్పుడు x⁴m ఇంటూ 1 - x హోల్ పవర్ n - 1 dx ప్లస్
0 to 1 x power m minus 1 ఇంటూ ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే 0 అయిపోయింది. సో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు రెండింటికి సేమ్ లిమిట్సే కాబట్టి ఈ రెండు కలిపి ఒకసారి రాద్దాం. సో ఎక్స్ పవర్ m 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n డిఎక్స్. సో నెక్స్ట్ 0 to 1. సో రెండిట్లో కామన్ తీయాలి. సో మనకి యాజ్ పర్ ఫంక్షన్ దేంట్లో ప్రూవ్ చేయమన్నాడు, బీటా ఆఫ్ m కామ n కదా. సో బీటా ఆఫ్ m కామ n అంటే మనకి ఎలాంటి ఫంక్షన్స్ ఉంటాయి, ఎక్స్ పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1. సో ఎక్స్ పవర్ m మైనస్ 1 అలాగే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 కామన్ తీద్దాం. సో ఈ రెండు టర్మ్స్ని కామన్ తీస్తే సో దీంట్లో ఆల్రెడీ ఎక్స్ పవర్ m ఉంది, బట్ మనం కామన్ తీసింది ఏంటి, ఎక్స్ పవర్ m మైనస్ 1. సో ఇక్కడ ఇంకొక ఎక్స్ పవర్ ప్లస్ 1 పెట్టామనుకోండి, సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ పవర్ m సరిపోయింది. సో మనం పెట్టాల్సిన ఎక్స్ పవర్ ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ 1 నథింగ్ బట్ ఎక్స్. సో ఇచ్చిన ఫంక్షన్లో మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1. సో ఆల్రెడీ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఈ టర్మ్లో ఉంది కాబట్టి డైరెక్ట్ రాసాం. ఎక్స్ పవర్ m ప్లేస్లో మనం ఏం కామన్ తీసామంటే ఎక్స్ పవర్ m మైనస్ 1 తీసాం. సో ఇంక ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ ఏది ఉంది, ఎక్స్ పవర్ మైనస్ 1 ఉంది. సో అదే ఇక్కడ రాసామనుకోండి ఎక్స్ పవర్ ప్లస్ 1. సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలిన టర్మ్ ఉండేది సేమ్. ప్లస్ ఈ రెండింటికి కూడా అదే కామన్ తీసాం కాబట్టి ఎక్స్ పవర్ m మైనస్ 1 సరిపోయింది. బట్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఉంది, బట్ ఓన్లీ ఇక్కడ n ఉంది. సో మనం ఇక్కడ మైనస్ 1 తీసాం కాబట్టి ఒక ప్లస్ 1 పవర్ అంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 చేసాం అనుకోండి. ఇప్పుడు మల్టిప్లై చేస్తే మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n ఉంటుంది ఇంటూ డిఎక్స్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 0 to 1. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే కదా 1 మిగిలిద్ది. సో 1 ఇంటూ ఇదంటే ఇది. సో ఎక్స్ పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ డిఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు బీటా ఆఫ్ m కామా n. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాపర్టీ. సో ఇది 7 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. సో కొన్నిసార్లు అడిగాడు కూడా. సో ఇఫ్ m comma n are the two positive integers, then beta of m comma n is equal to, సో ఇది దీన్ని ఏమంటారంటే ఫ్యాక్టోరియల్ అంటాం. సో ఫ్యాక్టోరియల్ అంటే మనం ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, లేదా ఇలా బ్రాకెట్ పెట్టైనా రిప్రజెంట్ చేయొచ్చు. సో m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై m ప్లస్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో బీటా ఆఫ్ m కామ nని ఈ ఫంక్షన్గా ప్రూవ్ చేయమంటున్నాడు. సో ముందుగా మనకు తెలిసిన బీటా ఫంక్షన్ ఏంటి, బీటా ఆఫ్ m కామ n ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ డిఎక్స్. సో ఈ ఫంక్షన్ని ప్రూవ్ చేయమంటున్నాడు కాబట్టి మనం బీటా ఆఫ్ m కామ n అంటే మనం ఏం చేయలేం, అంటే మనకి ఏం తెలియదు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలనేది. సో మనకు మిగిలింది ఏంటి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఈ ఫంక్షనే. సో ఈ ఫంక్షనే మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో దీంట్లో దీన్ని u అనుకుందాం, u ఇది v. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటారు, అంటే బై పార్ట్స్ అంటే నథింగ్ బట్ మనం 2 పార్ట్స్ అనుకున్నాం కాబట్టి యూవి అని. సో అట్లా చేస్తాం. సో యూవి ఫార్ములా అప్లై చేస్తాం. సో యూవి ఫార్ములా అప్లై చేసినంత మాత్రం మనకి ఫుల్ సొల్యూషన్ రాదు. సో ఏమొస్తుందంటే ఒక కంటిన్యూస్ సొల్యూషన్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది అనమాట, అంటే రిపీట్ అవుతూ ఉంటుంది ఆ సొల్యూషన్ అనేది. సో అది ఎలా రిపీట్ అవుతుంది అనేది మనకు చేసే కొంత అర్థం అవుద్ది. సో ముందుగా యూవి ఫార్ములా రాస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి వచ్చేసరికి యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. సో యూవి ఇంటూ డిఎక్స్. సో యూ ఇంటూ ఫస్ట్ వీకి చేస్తాం ఇంటిగ్రేషను. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యూకి డిఫరెన్షియేషను. అలాగే ఇక్కడ ఏదైతే వీకి ఇంటిగ్రేషన్ చేస్తామో అదే ఇక్కడ చేస్తాము. సో ఈ వచ్చిన మొత్తం ఫంక్షన్కి టోటల్ ఇంటిగ్రేషన్ చేస్తాం. సో లిమిట్స్ కనుక అప్లై చేస్తాం అనుకోండి, లిమిట్స్ అప్లై చేసినప్పుడు మనం ఈ ఫంక్షన్లో లిమిట్స్ అనేది అప్లై చేయం. ఇక్కడ మనకి 3 ఇంటిగ్రేషన్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ సంథింగ్ కాబట్టి అంటే ఈ స్మాల్ ఇంటిగ్రేషన్ అనేది బిగ్ ఇంటిగ్రేషన్ లోపల ఉంది కాబట్టి దీనికి లిమిట్స్ అనేవి తీసుకోము. అండ్ సో ఇది సపరేట్ ఇంటిగ్రేషన్ కాబట్టి దీనికి లిమిట్స్ తీసుకుంటాం. సో లిమిట్స్ తీసుకొని వచ్చిన ఈ ఫంక్షన్ మొత్తానికి అప్లై చేస్తాం. ఓన్లీ ఇంతవరకు మాత్రమే కాదు, సో బయట రాసిన ఫంక్షన్కి కూడా లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఇది ఇంపార్టెంట్ లిమిట్స్ ఉన్నప్పుడు. సో దాని ప్రకారం తీసుకుంటే బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు, సో u యాజ్ పర్ ఫార్ములా u ఇంటూ u అంటే ఎక్స్ పవర్ m మైనస్ 1 ఇంటూ
సో ఇంటిగ్రేషన్ ఆఫ్ వి, సో ఇది ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఎం లాగా ఉందిగా, సో ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ వచ్చేసరికి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ కాబట్టి సేమ్ ఆ ఫార్ములా ప్రకారం చేస్తే ఇక్కడ ఎక్స్ పవర్ అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ వన్ బై ఎన్ మైనస్ వన్ ప్లస్ వన్. బట్ మనకి డైరెక్ట్గా ఎక్స్ లేదు, 1 మైనస్ ఎక్స్ ఉంది. సో 1 మైనస్ ఎక్స్ దీనికి డిఫరెన్షియేషన్ చేసి దీనికి వచ్చిన వాల్యూ డినామినేటర్లో వేస్తాం. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది, 1కి చేస్తే 0 మైనస్ ఎక్స్ చేస్తే 1, సో -1 వస్తుంది. సో ఆ -1 అనేది డినామినేటర్లో వేస్తాం. అంటే -1 అంటే నథింగ్ బట్ మైనస్ అప్లై చేయడం. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది, ఎక్స్ పవర్ ఎమ్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎమ్ ఇంటూ ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ వన్ అంటే ఎమ్ మైనస్ వన్ మైనస్ వన్. సో ఇక్కడ రాస్తున్నాను ఫార్ములా, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. సో సేమ్ అట్లానే ఉంది కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే దీని పవర్లో ఏదైతే ఉందో ఆ పవర్ రాసి ఇంటూ దానికి మైనస్ పెడతాం. సేమ్ దీని పవర్లో ఎమ్ మైనస్ వన్ ఉంది, ఇంటూ ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ వన్, ఫార్ములా ప్రకారం -1 యాడ్ చేస్తాం కాబట్టి -1. సో ఇంటూ, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ VDX అంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే చేస్తాం. సో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ వన్ బై సో మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ వన్ హోల్ డిఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ వన్. సో -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేం మిగులుతుంది, 1 మైనస్ ఎక్స్, ఇక్కడ కూడా -1 ప్లస్ 1 కలిపితే 1 మైనస్ ఎక్స్ బై సో మైనస్ ఎన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎమ్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ టూ. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ బై -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి -n ఇంటూ డిఎక్స్. సో మనం లిమిట్స్ అప్లై చేయడం మర్చిపోయాం కాబట్టి లిమిట్స్ ఇక్కడ సో 0 to 1 దీని మొత్తానికి లిమిట్స్ అప్లై చేస్తాం 0 to 1. సో 0 to 1 0 to 1. సో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఇక్కడ 1 పవర్ ఏదున్నా సరే 1 ఇంటూ 1 మైనస్ 1 ఎంత 0 అయిపోయింది. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం 0 అయిపోయింది. మైనస్ ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 పవర్ ఎంత ఉన్నా సరే 0 కాబట్టి టోటల్ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. సో ఈ మొత్తం వాల్యూ వచ్చేసరికి 0 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 ఎమ్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ బై -n డిఎక్స్. సో 0కి తీసేద్దాం, మైనస్ ఇక్కడ మైనస్ ఉందిగా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. అండ్ ఎమ్ మైనస్ 1 ఎన్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసిన. సో ఎమ్ మైనస్ 1 బై ఎన్ 0 to 1 ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్. సో దీన్ని బీటా ఫంక్షన్లోకి రాసుకుందాం. సో అగైన్ మళ్ళీ ఇంకా యూవి అట్లా ఏం చేయము, ఎందుకంటే ఇంకా రిపీట్ అవుతూ ఉండేది. సో దీన్ని ఎట్లా రాసుకుంటాం అంటే బీటా ఫంక్షన్స్లోకి రాసుకుంటాం. సో బీటా ఆఫ్ ఎమ్ కామ ఎన్ లాగా ఎలా రాస్తాం. సో 0 to 1 మనకి ఎక్స్ పవర్ ఎంత ఉండాలి, ఎమ్ మైనస్ 1 ఉండాలి కదా. సో ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 1 అంటే ఎమ్ ప్లేస్లో ఏం రాయాలి, ఇక్కడ ఎమ్ మైనస్ 1 రాద్దాం. సో ఎమ్ మైనస్ 1 మైనస్ 1 సరిపోయింది కదా. ఎమ్ మైనస్ 1 మైనస్ 1 అంటే ఎమ్ మైనస్ 2. సో దీన్ని ఎలా రాసామంటే ఎక్స్ పవర్ సో ఎమ్ అంటే ఎమ్ వాల్యూ -1. సో ఎమ్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఎమ్ మైనస్ 1 సరిపోయింది ఇంటూ సో 1 మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఏమో n మైనస్ 1 ఉండాలి, బట్ ఇక్కడ ఓన్లీ n ఉంది. సో నేనేం చేస్తున్నా, n మైనస్ 1 రాసి దీనికి +1 యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని అగైన్ ఇక్కడ రాస్తే సో బేసిక్ డెఫినేషన్తో కనుక కంపేర్ చేస్తే మనకి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే n ప్లస్ 1 ఫస్ట్ రాద్దాం. n ప్లస్ 1 ఫస్ట్ రాస్తే -1 లాస్ట్లో ఉండిద్ది. సో సేమ్ ఇలానే n ప్లస్ 1 ఫస్ట్ రాస్తే -1 లాస్ట్లో ఉండిద్ది కాబట్టి మనకి ఇచ్చిన ఫార్ములాకి సాటిస్ఫై అయింది. సో అదే ఈక్వేషన్ ఇట్లా రాద్దాం, 0 to 1 ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఫస్ట్ n ప్లస్ 1 రాసి దీనికి తర్వాత -1 పెడదాం. సో రెండు సేమే, +1 -1 క్యాన్సిల్ అయితే మనకి యాస్టిస్గా n వచ్చింది. సో ఇప్పుడు దీని డెఫినేషన్తో కనుక కంపేర్ చేస్తే బీటా ఆఫ్ ఎమ్ కామ ఎన్ వచ్చేసరికి ఇక్కడ ఏముంది, ఇంకా ఫస్ట్ ఉందిగా ఎమ్ మైనస్ 1 బై ఎన్ అని. సో అది రాయాలిగా. సో ఎమ్ మైనస్ 1 బై ఎన్ ఎమ్ మైనస్ 1 బై ఎన్ ఎమ్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ దీన్ని ఎలా రాయించుకోవచ్చు, బీటా ఆఫ్ ఎమ్ ఇన్ ద సెన్స్ ఎమ్ మైనస్ 1 ఎన్ ఇన్ ద సెన్స్ n+1. సో ఈ ఫంక్షన్ మొత్తాన్ని
బేసిక్ డెఫినేషన్తో కంపేర్ చేస్తే బీటా ఆఫ్ m మైనస్ 1 n+1గా రాయొచ్చు. సో ఇది ఒకటి వచ్చింది. సో థీరం చాలా పెద్దది, అప్పుడే అయిపోదు. సో ఇక్కడెక్కడికి వచ్చింది, ఈ వాల్యూ తెలియదు కదా మనకి. సో బీటా ఆఫ్ m మైనస్ 1 n+1. సో ఈ ఈక్వేషన్ని ఉపయోగించుకొని, సపోజ్ 1 అనుకుంటే, ఈ ఈక్వేషన్ ఉపయోగించుకొని ఈ వాల్యూ కనుక్కుంటాం. ఎట్లా, బీటా ఆఫ్ m మైనస్ 1 n+1 విచ్ ఈజ్ ఈక్వల్ టు m ప్లేస్లో m పెట్టి, అంటే m ప్లేస్లో ఇక్కడ ఏముంది, m మైనస్ 1 ఉంది కదా. సో సబ్స్టిట్యూట్ m మైనస్ 1 మైనస్ 1/n ప్లేస్లో n+1 ఇంటూ బీటా ఆఫ్ m ప్లేస్లో m మైనస్ 1 n ప్లస్లో n+1. సో n+1 + 1. సో అదేమైంది, m మైనస్ 2/n+1 ఇంటూ బీటా ఆఫ్ m మైనస్ 2 n+2. ఏంటిది, బీటా ఆఫ్ m మైనస్ 1 n+1 కనుక తీసుకుంటే, సో ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూ వచ్చేసరికి m మైనస్ 2 ఇంటూ n+1 బీటా ఆఫ్ m మైనస్ 2 ఇంటూ n+2. సో నెక్స్ట్ ఈసారి ఏం చేద్దాం అంటే, ఇది తీసుకున్నాం అనుకో, బీటా ఆఫ్ m మైనస్ 2 n+2 వాల్యూ కనుక్కుంటే సేమ్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని అప్పుడు ఏమైంది, m మైనస్ 3 n+2 బీటా ఆఫ్ m మైనస్ 3 n+2 అవుద్ది. సో చూద్దాం, అది కూడా రాద్దాం. ఈసారి ఈ వాల్యూ తీసుకుంటున్నాం, బీటా ఆఫ్ m మైనస్ 2 n+2 విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇది కూడా సేమ్ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే m ప్లేస్లో m మైనస్ 2. సో m మైనస్ 2 మైనస్ 1/n ప్లస్లో n+2 ఇంటూ బీటా ఆఫ్ m మైనస్ 2 మైనస్ 1 n+2 + 1. సో దానికి ఈక్వల్ అయింది m మైనస్ 3/n+2 బీటా ఆఫ్ m మైనస్ 3 n+3. ఇదేంటిది, బీటా ఆఫ్ m మైనస్ 2 n+2. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ మూడు మనకి యాజ్ పర్ యూవీ ఫార్ములా చేస్తే వచ్చిన ఫంక్షన్ అయితే ఇది. సో ఈ ఫంక్షన్లో మనకు తెలియని టర్మ్ ఏంటి, ఇది బీటా ఆఫ్ m మైనస్ 1 ఇంటూ n+1. సో ఆ తెలియని టర్మ్ని రాసుకొని బీటా ఆఫ్ m మైనస్ 1 బైన, అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని తీసుకున్నాం. అప్పుడు మనకేం వచ్చింది, m మైనస్ 2/n+1 ఇంటూ సంథింగ్. మళ్ళీ అగైన్ ఇది తెలియదు కాబట్టి దీన్ని తీసుకున్నాం. దీన్ని తీసుకుంటే మళ్ళీ అగైన్ బీటా ఆఫ్ m మైనస్ 3 + 3. సో ఇట్లా రిపీట్ చేసే కొంది సో మనకేంటంటే ఈ ఫంక్షన్స్ వస్తానే ఉంటాయి. సో ఇప్పుడు m, n తీసుకుంటే ఏమొచ్చింది, m మైనస్ 1 n+1. అది m మైనస్ 1 + 1 తీసుకుంటే m మైనస్ 2 n+2. -2 ప్లస్ తీసుకుంటే -3 + 3. సో ఇట్లా ఒకవేళ -3 + 3 తీసుకుంటే -4 + 4. సో ఇట్లా అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్తాయి. సో ఇప్పుడు ఈ మెయిన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే బీటా m, n ఈజ్ ఈక్వల్ టు m మైనస్ 1/n m మైనస్ 1/n ఇంటూ, సో దీని బదులు ఏం రాయొచ్చు, దీని బదులు ఈ టర్మ్ రాస్తాం. సో ఇంటూ m మైనస్ 2/n+1 ఇంటూ నెక్స్ట్ బీటా ఆఫ్ m మైనస్ 2 ఇంటూ n+2 బదులు ఇది m మైనస్ 3/n+2 ఇంటూ, సో అట్లా దీని బదులు ఏమొస్తుంది, నెక్స్ట్ m మైనస్ 4/n+3 నెక్స్ట్ m మైనస్ 5/n+4. సో అండ్ సో ఆన్ వస్తుంది. సో అప్ టు ఎంతవరకు వస్తుంది అంటే, సో ఈ లాస్ట్ టర్మ్ ఎలా రాస్తామంటే ఇక్కడ ఏంటి, m ఒకటి తగ్గింది, 2 తగ్గింది, mలోంచి 3 తగ్గింది, 4 5 అట్లా తగ్గింది. సో అప్ టు ఎంతవరకు తగ్గిద్ది అంటే mలో నుంచి దాని తక్కువ వాల్యూ. సో దాని తక్కువ వాల్యూ అంటే m మైనస్ 1 వరకు తగ్గిద్ది. అంటే సపోజ్ ఒకవేళ ఒక 10 తీసుకోండి, ఒక 10 కనుక తీసుకుంటే అది ఎంతవరకు తగ్గిద్ది అంటే దాని యొక్క లాస్ట్ వాల్యూ ఏది ఉంటుంది, 9 ఉంటుంది. సో అంటే నథింగ్ బట్ 10 - 1. సో 10 - 9 1. సో అప్ టు ఎంతవరకు రాయాలంటే 1 వరకు రాయాలి. సో అంతే కదా, మనం ఫ్యాక్టోరియల్ రాసేటప్పుడు 10 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాస్తాం, 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 1 లాస్ట్కి 1 వరకు రాస్తాం. సో అప్ టు లాస్ట్కి 1 రావాలంటే మనకి ఎంలో నుంచి ఏం తీసేస్తే 1 వస్తుంది, ఎంలో నుంచి m మైనస్ 1. సో లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది, అంటే 10 తీసుకుంటే దాని ప్రీవియస్ నెంబర్ ఏదైతే ఉందో దాని ప్రీవియస్ నెంబర్ 9 కదా, 9 తీసేస్తే మనకి 1 వస్తుంది. సేమ్ mకి ప్రీవియస్ నెంబర్ ఏమైంది, m మైనస్ 1 అవుతుంది. సో అట్లా ఒక్కొక్కటి తగ్గుకుంటూ ఇక్కడ దాకా వస్తుంది అనమాట. అది న్యూమరేటర్లో. సో డినామినేటర్లో ఏంటి, సో నెక్స్ట్ వచ్చేసరికి డినామినేటర్లో మనకి ఇక్కడ n ఉంది, n+1 n+2 n+3 n+4. సో అండ్ సో అని ఎంతవరకు వస్తుంది అంటే మనకి పైన నెంబర్ ఎంతవరకు తీసుకున్నాం, m మైనస్ 1, లాస్ట్ నెంబర్ m మైనస్ 1 దాకా, అంటే 1 2 3 4 5 అప్ టు m మైనస్ 1 నెంబర్ వరకు తీసుకున్నాం. సో ఇక్కడ కూడా అప్ టు m మైనస్ 2. ఇక్కడ m మైనస్ 2 ఎందుకు తీసుకున్నామంటే ఫస్ట్ టర్మ్లో 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 0, n+0 ఉంది. సో
ఒక నెంబర్కి ఈ మైనస్ పక్కన పెడితే ఒక నెంబర్కి ఎలా ఉంది, తక్కువ ఉంది. సో ఇక్కడ 2 తీసుకుంటే 1, 3 తీసుకుంటే 2, 4 తీసుకుంటే 3, 5 తీసుకుంటే 4. సో ఒక్కొక్క నెంబర్ తగ్గుతూ వస్తుంది కాబట్టి m-1కి ఒక నెంబర్ తగ్గితే ఏమైంది, m-2 అవుద్ది. సో అంతే కదా, m-లోంచి ఒకటి తగ్గిందంటే m-1 -1, సో m-2. సో ఆ టర్మ్స్ వరకు రాసుకుంటాం. సో ఈ టర్మ్ వరకు రాసుకుంటే అయిపోయిందంటే అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటూ బీటా ఆఫ్, సో m-1 మైనస్ ఏమైంది, m-m క్యాన్సిల్ అయిపోయింది, +1 మిగిలిద్ది. సో +1 సో నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ఇంటూ ఇక్కడ నెక్స్ట్ ఏమైంది, m-m 1 అయిపోయింది, m-m క్యాన్సిల్ అయిపోయి +1 మిగిలిద్ది. సో ఈ +1 తర్వాత ఇంక రాయాల్సిన టర్మ్స్ ఏముండవు కాబట్టి m అక్కడతో స్టాప్ అయిపోయింది. సో డినామినేటర్లో, సో డినామినేటర్లో వచ్చేసరికి మనకి ఏంది, ఒక్కొక్క నెంబర్ పెరుగుకుంటూ వస్తుంది కదా, n+m-2. నెక్స్ట్ టర్మ్ ఏమైంది, దీనికి ఒక 1 యాడ్ అయింది అంటే n+m-1 అవుతుంది. సో n+m-1 టర్మ్ దాకా. సో మళ్ళీ చెప్తాను క్లారిటీగా. సో ఇక్కడ న్యూమరేటర్ కనుక తీసుకుంటే ఫస్ట్ చేస్తే m-1 వచ్చింది, నెక్స్ట్ m-2 వచ్చింది, తర్వాత m-3. సో ఆన్ చేసుకుంటూ పోతే మనకి ఫైనల్గా 1 రావాలి. అంటే ఫ్యాక్టోరియల్ ప్రకారం ఒక్కొక్కటి తక్కువ చివరికి 1 రావాలి. సో ఆ 1 రావాలంటే మనకి లాస్ట్ టర్మ్ ఏదై ఉండాలి, m-1. సో దాని ప్రీవియస్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లోంచి తీసేస్తే మనకు 1 వస్తుంది. సో ఇంతవరకు అది. నెక్స్ట్ కింద కనుక తీసుకుంటే మనకి n, ఇక్కడ ఏంటి, n పెరుక్కుంటూ వెళ్తుంది, తగ్గట్లా. సో n+1 n+2 అలా పెరుక్కుంటూ వెళ్తున్నప్పుడు అప్ టు మనం తీసుకున్న ఫంక్షన్ ఏంటి, m-1 ఫంక్షన్ కదా. సో అప్పుడు ఏమైంది, n+m-1 అవ్వాలి. బట్ మనకి n+m-1 ఎప్పుడు అవుద్ది, పైన 1 కింద కూడా 1 ఉంటే, పైన 2 కింద కూడా 2 ఉంటే. బట్ ఏంటి, ఇక్కడ ఈ మైనస్ పక్కన పెట్టేస్తే పైన 1 ఉన్నప్పుడు ఇక్కడ 0, 2 ఉన్నప్పుడు ఇక్కడ 1. సో పైన ఉన్న నెంబర్కి కింద ఏమవుతుంది, ఒక్కటి తగ్గుకుంటూ వస్తుంది కదా. సో అప్పుడు పైన m-1 ఉంటే కింద కూడా ఒకటి తగ్గిద్ది కదా, అప్పుడు ఏమైంది, n+m-2 అయింది. సో అదే రాసాము. అండ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది అంటే ఫంక్షన్ అయ్యాల. సో నెక్స్ట్ ఇంటూ, సో ఏదైనా ఫంక్షన్ రాసేటప్పుడు ఇది వస్తుంది కదా, ఇంటూ బీటా ఆఫ్ సంథింగ్ అవుతుంది, ఇంటూ బీటా ఆఫ్. నెక్స్ట్ ఈ ఫంక్షన్ తర్వాత అంటే ఈ న్యూమరేటర్ m-m క్యాన్సిల్ అయిపోయింది, +1 మిగిలిద్ది. సో +1 తర్వాత ఇంకా రాయడానికి ఏమి ఉండదు, టర్మ్స్ ఎండ్ అయిపోయినాయి. సో 1, డినామినేటర్లో తీసుకుందాం. డినామినేటర్లో ఎండ్ అయిపోయినాయి నెంబర్స్, ఎండ్ అయిపోవాలి. ఎందుకు ఎండ్ అయిపోలేదు అంటే ఇక్కడ నెంబర్స్ పెరుగుకుంటూ వెళ్తున్నాయి, పైన తగ్గుకుంటూ వస్తున్నాయి. సో తగ్గుకుంటూ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎండ్ వాల్యూ ఏమవుద్ది, 1 అవుతుంది తగ్గుకుంటూ వస్తుంటాయి. బట్ డినామినేటర్లో వాల్యూస్ అనేది పెరుగుకుంటూ వెళ్తున్నాయి కాబట్టి పెరుగుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఎండ్ ఉండదు కాబట్టి, సో అందుకే దీని నెక్స్ట్ నెంబర్ ఏమైంది అంటే, ఇప్పుడు ఈ n తీసుకున్నాం, దీని నెక్స్ట్ నెంబర్ ఏమైంది, +1 యాడ్ అయింది. సో అట్లాగా ఇది ఒక నెంబర్ అనుకుంటే, n+m-2 అనేది ఒక నెంబర్ అనుకుంటే, దాని తర్వాత నెంబర్ ఏమైంది, +1 యాడ్ అయింది. సో n+m-1 అవుతుంది. సో అది బీటా ఆఫ్ n+m-1. సో ఈ ఈక్వేషన్ అలా ఉంచుతాం. దీని వాల్యూ కనుక్కుందాం ఫస్ట్. సో కన్సిడర్ బీటా ఆఫ్ 1, n+m-1. సో దీన్ని తీసుకున్నప్పుడు ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మన బేసిక్ ఫంక్షన్ ఏంటి, ఇక్కడ రాస్తే వీ నో దట్ బీటా ఆఫ్ m, n వచ్చేసరికి 0 to 1 x⁻m-1 1 - x⁻n-1 dx. సో దీంట్లో ఈ ఫార్ములా ప్రకారం యూజ్ చేసుకొని దీని వాల్యూ కనుక్కుందాం. సో n+m-1 కదా, 0 to 1 x⁻m-1, m ఎంత 1 కదా. సో 1 - 1 ఇంటూ 1 - x⁻n ఎంత, n+m-1 -1 ఇంటూ dx, which is equal to 0 to 1 x⁻0 ఇంటూ 1 - x. సో m+m-2 dx. సో 0 to 1 1 - x⁻n+m-2 dx. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, సో x⁻m కదా, x⁻m అంటే x⁻m+1 ఇంటూ m+1. సో 1 - x ఇంటూ n+m-2 +1 బై m+m-2 +1. సో లిమిట్స్ అప్లై చేస్తాం 0 to 1. అండ్ దీనికి అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమైంది, 1 - xకి చేస్తే 0 - 1 అవుద్ది. సో -1 డినామినేటర్లో అప్లై చేస్తాం. సో ఫస్ట్ 1 అప్లై చేద్దాం. 1 అప్లై చేస్తే 1 - 1 ఎంత, 0 అయిపోయింది. సో 0 బై ఎనీథింగ్ 0 అయిపోయింది. టోటల్ 0 మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు 0 అప్లై చేద్దాం. 0 అప్లై చేస్తే 1 - 0 1 పవర్ ఎంత ఉన్నా సరే 1 బై డినామినేటర్లో m+m -2 +1 ఎంత, -1. సో ఓవరాల్గా టర్మ్ ఏమవుద్ది,
1/m+m-1. సో ఈ ఫంక్షన్లో బీటా ఆఫ్ m, nలో ఇంతవరకు వాల్యూ, సో దీని వాల్యూ ఏది 1/n+m-1. సో దీని వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దేర్ ఫోర్ బీటా ఆఫ్ m, n ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం రాదు, m-1, m-2, m-3 అండ్ సో ఆన్ m-5. సో m-1, m-2, m-3 త్రీ టర్మ్స్ వరకు రాసాము. సో అండ్ సో ఆన్ తగ్గుకుంటూ వస్తుంది కదా, తగ్గుకుంటే ఎంతవరకు m-1 అంటే ఏమైంది 1 అవుద్ది. సో 1 రావాలంటే 1 అంటే దీని ముందు నెంబర్ 2, దీని ముందు నెంబర్ 3 అయింది. సో బై కింద n+1 n+2 అండ్ సో ఆన్ n+m-2 దాకా కదా, అది రాద్దాం. సో n×n+1 n+2 అండ్ సో ఆన్ n+m-2 దాకా ఇంటూ బీటా ఆఫ్ 1, n+m-1. సో 1, n+m-1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఇప్పుడు సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాస్తాం, 5×4×3×2 రాస్తాం కదా. సో తగ్గుకుంటూ వస్తుంది. సేమ్ m-1 కూడా తగ్గుకుంటూ వెళ్తుంది కాబట్టి దీన్ని m-1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. m-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, సో ఇదంతే రాద్దాం, n×n+1. ఇక్కడ రాయడానికి కుదరదు ఎందుకంటే ఇక్కడ వాల్యూ పెరుగుతుంది తగ్గట్లా, n+2 అండ్ సో ఆన్. సో n+m-2 ఇంటూ బీటా ఆఫ్ 1, n+m-1 వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాం. సో బీటా ఆఫ్ 1, n+m-1 వాల్యూ ఎంత, 1/n+m-1. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, 1/m+m-1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m-1 ఫ్యాక్టోరియల్ బై. సో ఇప్పుడు ఈ m+m కూడా దీంట్లో కలిపేద్దాం, అంటే n×n+1 n+2 అండ్ సో ఆన్ n+m-2. సో దీంట్లో కలిపేస్తే n+m-1 కలిపేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంటూ మనకి యాజ్ పర్ ఇచ్చిన ప్రాబ్లంలో బీటా ఆఫ్ m, n ఏమన్నాడు, m-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ కదా. సో n-1 ఫ్యాక్టోరియల్ మనకు అసలు రాలేదు. సో రాలేదు కాబట్టి నేనేం చేస్తాను అంటే సింపుల్గా n-1 ఫ్యాక్టోరియల్ మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాను n-1 ఫ్యాక్టోరియల్. సో అప్పుడు ఏమైంది, n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ బై. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఈ టర్మ్ నుంచి అంటే రైట్ నుంచి లెఫ్ట్కి రాద్దాం, అంటే n+m-1 n+m-2 n+m, దీని ముందే ఉండిద్ది m-3 ఉండిద్ది అండ్ సో ఆన్. ఈ టర్మ్స్ n+2 n+1 n అండ్ ఇంకా మిగిలింది ఏంటి, n-1 ఫ్యాక్టోరియల్ కదా ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు m-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ బై. సో దీని ప్రకారం చూస్తే మనం ఇందాక డిస్కస్ చేసినట్టే ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, n-1 ఇంటూ n-2 అండ్ సో ఆన్ 3, 2, 1 దాకా ఉంటాయి. సో ఒక్కొక్క నెంబర్ తగ్గుకుంటూ వస్తుంది. సపోజ్ ఇక్కడ నెంబర్ కనుక n+m-1 ఫ్యాక్టోరియల్ కనుక తీసుకుంటే దీన్ని ఫ్యాక్టోరియల్ విడదీస్తే ఏమవుద్ది, n+m-1 ఇంటూ n+m-2 ఇంటూ అండ్ సో ఆన్ తగ్గుకుంటూ పోద్ది. సేమ్ దీన్ని ఇలా కంపేర్ చేస్తే n+1-1 n+m-2 అండ్ సో ఆన్ అప్ టు, సో 3 అప్ టు ఫస్ట్ m రెడ్యూస్ అయిపోయింది, m తగ్గిపోయింది కదా. m తగ్గిపోయినప్పుడు మనకి ఏమొస్తుంది, n+2 n+1 n. సో అప్ టు n వరకు వచ్చి n నుంచి నెక్స్ట్ n-1 ఫ్యాక్టోరియల్ అన్నాడు కాబట్టి n-1 n-2 n-3 అండ్ సో ఆన్ అప్ టు 3 to 1 దాకా వస్తుంది. సో ఇది మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఇది మొత్తం వస్తుంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే n+m-1 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. సో ఫ్యాక్టోరియల్ ఇన్ ద సెన్స్ ఇలా అయినా రాయొచ్చు కదా. సో m-1 n-1 బై m+n-1 ఇది సింబల్ ఫ్యాక్టోరియల్కి ఇలా అయినా రాయొచ్చు, లేదా ఇలా బ్రాకెట్ అయినా పెట్టచ్చు. సో బీటా ఆఫ్ m, n ఈజ్ ఈక్వల్ టు m-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ బై m+n-1 ఫ్యాక్టోరియల్. సో అది ప్రూవ్ చేసాం. సో ఇది పెద్ద ప్రాబ్లము. సో వాడు 7 మార్క్స్కి అడుగుతాడు అనమాట. సో అందుకే చెప్పాను. సో దీని నుంచి ఒక 2 వాల్యూస్ కనుక్కుందాం. ఒకటి ఏంటంటే బీటా ఆఫ్ 1, n అంటే బీటా ఆఫ్ m, n తీసుకున్నాం. బీటా ఆఫ్ m, n ఏంటి, m-1 ఫ్యాక్టోరియల్ n-1 ఫ్యాక్టోరియల్ బై సో m+n-1 ఫ్యాక్టోరియల్ కదా. సో ఏం చేస్తానంటే పుట్ m = 1,
సో ఎం వాల్యూ 1 తీసుకుంటున్నాం, అప్పుడు ఏమైంది బీటా ఆఫ్ 1 కామ ఎన్ వచ్చేసరికి 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 1 ఎంత 0, 0 ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్, ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంతే ఉంటుంది, డివైడెడ్ బై ఎం ప్లస్లో 1 పెట్టాం కాబట్టి 1 మైనస్ 1 0 ప్లస్ ఎన్ అంటే ఎన్, సో ఎన్ ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంతే రాసి ఎన్ని ఎన్ ఇంటే ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో బీటా ఆఫ్ 1 కామా ఎన్ వచ్చేసరికి 1/n. నెక్స్ట్ వచ్చేసరికి పుట్, ఈసారి ఏం చేద్దామంటే n1 పెడదాం. అప్పుడు n1 పెడితే బీటా ఆఫ్ m కామా 1 వచ్చేసరికి m మైనస్ సేమ్ m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ, సో 1 మైనస్ 1 కదా 0 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ కూడా 1 పెట్టాం కాబట్టి 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది, మనకి మిగిలేది ఏంటి m ఫ్యాక్టోరియల్ మిగిలింది విచ్ ఈజ్ ఈక్వల్ టు m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ని m ఇంటూ m మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/m మిగిలింది. సో బీటా ఆఫ్ m కామా 1 అంటే 1/m, బీటా ఆఫ్ 1 కామా n అంటే 1/n, బీటా ఆఫ్ m కామా 1 అంటే 1/m. అండ్ బీటాలో కొన్ని ఫామ్స్ ఉన్నాయన్నమాట. సో ఒక 4 to 5 ఫామ్స్ దాకా ఉన్నాయి. అండ్ ఆ ఫామ్స్ అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్తో